మండలి వెంకటకృష్ణారావు గారు కోరుకున్నారు అంటే వారి సేవా తత్పరత అర్థం అవుతుంది. వారు మంత్రిగా ఉన్న రోజుల్లో ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరు వెళ్ళారట. ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి సామాన్య బడుగు జీవులు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూలదండ పట్టుకుని ఆయన మెడలో వేసి తమ అర్జీలు సమర్పించుకోవడానికి వచ్చారు. వారందరికీ ఉన్న విజ్ఞాపన ఏమిటంటే, కటిక పేదవారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇమ్మని మంత్రి గారిని అడగాలి అని. వాహనం దిగి వాళ్ళని పలకరించడానికి వెడుతున్న మండలి వెంకటకృష్ణారావు గారు వాళ్ళ చేతులలో దండలు చూసి, ఈ దండ ఎంత అని అడిగారు. ఈ దండ 3 రూపాయలు అన్నారు. ఆ రోజుల్లో 3 రూపాయలండి అన్నారు. నువ్వు ఒక రోజంతా కష్టపడితే నీకు వచ్చే ధనం ఎంత అని అడిగారు. ఒక రోజు వేతనం నాకు 3 రూపాయలు అన్నారు. ఒక రోజు వేతనం అంతా వెచ్చించి 3 నిమిషాలు కూడా నేను మెడలో ఈ దండ ఉంచుకోను. నువ్వు నా మెడలో వేస్తే నేను 3 నిమిషాల లోపే తీసి పక్కన పెట్టేస్తాను. ఒకరోజు నీ కష్టార్జితాన్ని నా మెడలో దండ వేయడానికి ఉపయోగించడానికి సిద్ధపడ్డావా? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈనాటి నుంచి ఏ సభలో ఎక్కడ ఎవ్వరి దగ్గర పూల దండే పుచ్చుకోను. ప్రజలు నాకు స్వేచ్ఛగా వచ్చి తమ కష్టాన్ని చెప్పుకోవచ్చు తప్ప నాకు ఇంత కష్టపడి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి తెచ్చి పూలదండలు వెయ్యక్కర్లేదు అని చెప్పారంటే అవతల వారి కష్టాన్ని తెలుసుకోవడానికి ఎంత తాదాత్మ్యత చెంది ప్రవర్తించేవారో మనకు అర్థమవుతుంది.